ఏపీలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేసింది ఈసీ. మొత్తం ఓటర్లలో 89% పైగా ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించినట్లు ఈసీ తెలిపింది. మరోవైపు తెలంగాణలో సర్ గడువును మరోసారి పెంచారు. ఏపీలో సర్ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ జాబితా విడుదలైంది. 3,71,38,182 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో ఉన్నారు. 44,89,512 మంది ఓటర్లు ఆచూకీలేని జాబితాలో ఉన్నారు. వీరిలో మరణించిన ఓటర్లు 15 లక్షల మందికి పైగా ఉన్నారు. పర్మనెంట్ షిఫ్ట్ అయిన వారు 22 లక్షలకు పైగా ఉండగా డబుల్ ఎంట్రీ, డూప్లికేట్ ఓటర్లు 7 లక్షల మంది వరకు ఉన్నారు. 44 లక్షల మంది ఆచూకీలేని ఓటర్లకు సంబంధించి ప్రత్యేక జాబితా విడుదల చేశారు. క్లెయిమ్లు, అభ్యంతరాలకు వచ్చే నెల ఆగస్టు 30 వరకు అవకాశం ఉంది. వచ్చిన అభ్యంతరాలు, క్లెయిమ్లపై సవరణలకు సెప్టెంబర్ 28 వరకు అవకాశం ఇచ్చింది ఈసీ. అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది. అయితే ఆగస్టు 4న అన్ని రాజకీయ పార్టీలతో ఈసీ సమావేశం నిర్వహిస్తోంది. ముసాయిదా జాబితాకు సంబంధించి ఆయా పార్టీలకు సాఫ్ట్ కాపీ ఇవ్వనుంది ఈసీ. ముసాయిదా జాబితాలో ఉన్న ఓటర్లు అడ్రస్ మార్చుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త ఓటర్ల నమోదుకు కూడా అవకాశం ఇచ్చారు. వీటి కోసం ఫామ్ 6 అండ్ 8 ఇవ్వాలి. అలాగే ఆధార్ కార్డు కాకుండా ఈసీ చెప్పిన ప్రూఫ్ ఇచ్చి ఆచూకీ లేని ఓటర్లు కూడా ఓటు నమోదు చేసుకోవచ్చు. 2002 ఓటర్ జాబితా ప్రకారం మ్యాపింగ్ లేని వారికి ఈసీ నోటీసులు ఇవ్వనుంది. సంబంధించిన ప్రూఫ్ ఇచ్చి ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంది. తుది జాబితా అక్టోబర్ 3న విడుదల చేస్తారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును మరోసారి పొడిగించారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించే గడువును ఆగస్టు 10 వరకు పొడిగించారు. ఆగస్టు 3న ముగియాల్సిన గడువును 10వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. తొలుత ఈ గడువు జూలై 24 వరకే ఉండగా ఆగస్టు 3కు పొడిగించారు. తాజాగా ఆ తేదీని ఆగస్టు 10కి మార్పు చేశారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 77.12% ఎన్యూమరేషన్ పూర్తయిందని ఈసీఐ తెలిపింది. హైదరాబాద్ జిల్లాలో 56.31%, రంగారెడ్డిలో 63.43%, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37% పూర్తయినట్లు పేర్కొంది.